నేను అవసరం మిత్రం, లాంగ్ టైమ్ నో సీ. నెక్స్ట్ డే ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది అని తెలిసి కూడా ఊపుకుంటూ మూవీకి వెళ్ళా. ఏ మూవీయో తెలుసా? బ్యాంక్ అంటే టెంపుల్. పూర్వకాలంలో మనుషులు కష్టపడి సంపాదించిందంతా సేమ్ అలానే ఊపుకుంటూ లైగర్ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళా. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో మూవీ అనగానే ఎక్కడో కొడుతుంది కొండన్నా అనుకున్నా. అయినా సరేలే గీతా గోవిందం కాంబో కదా అని వెళ్ళి చూసా. వెల్కమ్ టు ద నచ్చల్ వీడియో ఆఫ్ ద ఫిలిం ఫ్యామిలీ స్టార్. అయిపోయారు ఆగండి మీరు. ఓపెన్ చేయగానే మృణాల్ ఠాకూర్ అక్క ఈ మహిళా సంఘం మధ్యలో కూర్చొని ఉంటుంది. ఆమెను చూసి బతుకు జట్కా బండిలో డాక్టర్ అంకుల్ లాగా మొహం ఎందుకు మైటోకాండ్రియా పెట్టుకున్నావు, నీ ప్రాబ్లం ఏంటి అని అడగగానే మనక్క నేను ఒక ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యా, దట్స్ వై మై ఫేస్ లైక్ దట్ అంటుంది. అంత కష్టమైన ఎగ్జామ్ ఎందుకు తీసుకున్నావు, ఏముంటుంది దాంట్లో అనగానే కొండను ఇమాజిన్ చేసుకుంటూ తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది. నీ సబ్జెక్ట్ ఏంటి అని అడిగామమ్మా. ఆయనది ఎలా ఉంటుందని కాదు, అదే లైఫ్. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్కి కట్ చేస్తే కొన్నన్న హీరో మాదిరి ఒక ఎంట్రీ. హీరో మాదిరి అండి, హీరోనే కదా, అదే మన హీరో ఎంట్రీ. తిక్కుంటది, పిచ్చుంటది. నీకు 4 రోజులు డ్రామా ఉంటుంది. హీరో పేరు గోవర్ధన్ అనమాట. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. ఎంత మిడిల్ క్లాస్ అంటే దోశలు వేసుకోవడానికి పిండి లేక సీజీ దోశలు వేసుకుని తింటుంటారు. నేను తెలుగులో ఎంతో మంది విజనరీ డైరెక్టర్స్ ని చూసా కానీ దోశలు కూడా సీజీలో చేసేంత విజన్ చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. మీరు ఏదో ఒక రోజు ఆస్కర్ కొడతారు బాబు, కొడతారు. నెక్స్ట్ సీన్లో 23 రూపీస్కి పెట్రోల్ కొట్టించుకొని యూపీఐ స్కాన్ చేసి మనీ కూడా కొట్టకుండా పాకెట్లో పెట్టేసుకుంటాడు. ఇక్కడ ప్రాబ్లం అది కాదు. ఏ పెట్రోల్ బంకులో కొడతారా 23 రూపాయల పెట్రోల్, మళ్ళీ లాస్ట్ డ్రాప్ పడే వరకు ఊపడం. నీ అబ్బారే నిజంగా వెళ్ళి ఏ పెట్రోల్ బంకులో అయినా అలా చేస్తే ఆ పెట్రోల్ పైప్ నోట్లో పెట్టి కొడతారు. ఇట్లా రిచ్ మూవీ క్రూకి క్యూట్ అనిపించే మిడిల్ క్లాస్ కష్టాలు చూపిస్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో హీరో ఒక ప్రెజెంటేషన్ ఇస్తాడయ్యా, నా భూతో నా భవిష్యత్తు కాదు, నా భూతో నా భూతే అది. గవర్నమెంట్ పేద ప్రజలకి హౌసెస్ బిల్డ్ చేద్దామనే ప్రాజెక్ట్ 600 స్క్వేర్ ఫీట్ లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు డిజైన్ చేస్తాడంట. నిజం చెప్పన్న, ఇన్స్టాలో చిన్న చిన్న ప్లేసెస్ లో ఇంటీరియర్ డిజైన్ రీల్స్ వస్తుంటాయి. ఆ పేజ్ నీదే కదా, లేకపోతే పిచ్చకు కూడా హద్దు ఉంటది భయ్య. 600 స్క్వేర్ ఫీట్ లో ట్రిపుల్ బెడ్రూమ్ అంట. అట్లా ఎట్లా అంటే బెడ్రూమ్ లో బెడ్ ఉంటే సరిపోద్ది కదా అంట. ఇంకెందుకు బాత్రూమ్ లో కమోడ్ ఉంటే సరిపోద్ది కదా అను. ఎందుకంటే ఒక మనిషి సింగిల్ బెడ్రూమ్ లో ఉంటున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు, డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నా అని చెప్పుకోవడానికి సంసాయిస్తాడు, బట్ ట్రిపుల్ బెడ్రూమ్ లో ఉంటున్నా అని చెప్పుకోవడానికి గర్వపడతాడు. ఈ మూవీ స్క్రిప్ట్ రాసేటప్పుడు పరశురామ్ అంకుల్ మిడిల్ క్లాస్ పీపుల్ గురించి ఇలానే ఆలోచించుంటాడు. ఆ గర్వానికి కారణమైన మీ గవర్నమెంట్ కి ఓట్లు కుమ్మరించేస్తాడు. వావ్ అంట. అపోజిషన్ పార్టీ దగ్గర పైసలు దొబ్బి మీ గవర్నమెంట్ ని పడేయాలని ప్లాన్ వేస్తున్నాడు. తర్వాత అవసరం లేని ఐరనే వంచాలా ఏంటి ఫైట్ అయ్యాక మనోడు ఇంటి పై ఫ్లోర్ లో మృణాల్ రెంట్కి దిగుతుంది. 2 ఫ్లోర్లు ఉన్న సొంత ఇల్లు ఉంది, అది కూడా హైదరాబాద్ లాంటి సిటీలో. అయినా కూడా వీళ్ళు మిడిల్ క్లాస్. అట్లయితే నేను ఇన్ని రోజు బిలో పవర్టీ లైన్ లో గుడిసెలేసుకుని బతుకుతున్నా అనమాట. ఈ మ్యాటర్ తెలుసుకొని ఖాళీ చేద్దామని వెళ్తాడు. కానీ ఆవిడ ఏవండి అనగానే టోన్ 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 టోన్. హీరోయిన్ అక్క కరెక్ట్ హీరో ఇంట్లోనే ఎలా దిగిందంటే ఇల్లు కావాలని ఆ ఏరియాలో ఒక స్పెక్స్ షాప్ ఆయన్ని అడుగుతుంది. ఆయన గోవర్ధన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆయన గోవర్ధన్ వాళ్ళ ఇల్లు చూపించాడు అనమాట. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మీకు ఇల్లు రెంట్ కావాలంటే బ్రోకర్ నే కాదు, లెన్స్ కార్డ్ కస్టమర్ కేర్ కాల్ చేసి అడగండి. ఈ హీరోయిన్ అక్క ఉన్నది ఉండకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని షాపింగ్ కి తీసుకెళ్తుంది. అది చూసి వచ్చి శ్రీ చైతన్య కాలేజ్ లెక్చరర్ లాగా క్లాస్ పీకి ఇంకెప్పుడు ఆమెతో వెళ్ళను అని ప్రామిస్ వేయించుకుంటాడు. తర్వాత ఆయన వెనక పాటలు పాడుకుంటూ తిరుగుతాడు అనుకోండి, అది వేరే విషయం. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది, వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఫ్యామిలీ ట్రీ మొత్తానికి మనోడు ఒక్కడే వాటరింగ్ సోర్స్ అనమాట. 2 అన్నలు ఉన్నా కూడా ఫోటోసింథసిస్ లో హెల్ప్ చేయకుండా ఒకడేమో గాలికి తిరుగుతుంటాడు, ఇంకొకటి కూడా గాలికే తిరుగుతుంటాడు, కాకపోతే తాగేసి. వాడు తాగడానికి రీజన్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ లో ఇంటర్వ్యూ పోయిందని హీరో కొంచెం గట్టిగా చెప్తాడు. దానికే మనోడు పార్వతి వదిలేసిన దేవదాస్ లాగా అయిపోతాడు. దీనికే తాగబోతే అయితే రేపు జాబ్ వచ్చాక సీనియర్ అయితే అంటే గంజాయి కొట్టి రోడ్డు మీద డాన్స్ చేస్తాడేమో. ఈ తెలివితో ఇటు సివిల్స్ టాపర్. ఇప్పుడు ప్రెసెంట్ లోని ఫ్లాష్ బ్యాక్ లో ఈ అవును మూవీ దయ్యమంకులు వస్తాడు. మీ సివిల్స్ ఆయన నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నా డబ్బులు నాకు ఇవ్వండి లేకుంటే ఆటో వస్తుంది, నువ్వు రా అని గోవర్ధన్ వాళ్ళ వదిన అంటాడు. అరే పిల్లికల్లా చెప్పుతూ ఆంటీ ఇబ్బంది పడి వెళ్ళిపోయింది పాపం. అట్టంత గలీజ్ మాటలు మాట్లాడితే ఏం బిహేవియర్ ఇది. తర్వాత మనోడు ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకోబోతాడు ఒకే ఆటోలో. మిడిల్ క్లాస్ వెళ్ళి పిల్లలు మీకు ఒక లెసన్ చెప్తా జాగ్రత్తగా నేర్చుకోండి అని ఫైట్ చేస్తాడు. Hey, I've seen this one. This is a classic.
ఫైట్ అయ్యాక ఒక డైలాగ్ ఉంటుందయ్యా, మళ్ళీ ఇంకోసారి ఇలాంటివి ట్రై చేస్తే మా ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళకు ఉండేవే మాకు ఉన్నాయి. బట్ నాకు నీలా పికప్లతో ప్లేసులతో పని లేదు. ఇందాక ఒక పెద్ద మనిషి లెసను అని ఏదో అన్నాడు. హలో మిస్టర్ కథనం మాటలు కింద అండర్లైన్ దర్శకత్వం పరశురామ్ గారు. మీరు పూరి జగన్నాథ్ ప్రేషిష్యుడే ఒప్పుకుంటాం. దాన్ని ప్రూవ్ చేయడానికి అవసరం లేకపోయినా అనవసరమైన డైలాగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మీ గొడ్డలి పక్కన పెట్టి పెన్ను పట్టుకోవాల్సిందిగా మనవి. నెక్స్ట్ హీరోయిన్ మనీ ఇచ్చి ఆ అవును అంకుల్కి ఇచ్చేసే అని కిస్ చేస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది కొండన్న ఈ మూవీ ఎందుకు ఓకే చేశాడు. ఇంకా మన గోవర్ధన్ లవ్లో పడిపోయి ప్రపోజ్ చేద్దాం అనుకునే లోపు రివీల్ అయ్యేది ఏంటంటే హీరోయిన్ అక్క వీళ్ళ మీద థీసిస్ రాస్తుంది. దాంట్లో వీళ్ళ ఫ్యామిలీ గురించి, వీళ్ళు పేదవాళ్ళు, రోజుకి 2 సార్లే తింటారు, 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు అని రాస్తుంది. అది చదివి మనోడు రెచ్చిపోయి కాలేజీకి వెళ్ళి లాగిబిడి కొడతాడు. ఈ పరశురాంకి లేడీస్ మీద ఏదో పాత పగలు ఉన్నట్లున్నాయి. అక్కడితో ఆగకుండా మన టీఎఫ్ఐ నేషనల్ సీఈఓ జగపతి బాబు దగ్గరికి వెళ్ళి జాబు 2 years శాలరీ అడ్వాన్స్ గా ₹1,00,00,000 అడగగానే ఇచ్చేస్తారు. ఆ కంపెనీ ఏదో చెప్పనరా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి అయినా జాయిన్ అవుతా, చేతిలోకి మనీ రాగానే మమ్మల్ని పూర్ అంటావా నీ అమ్మ అని బిగ్ బిలియన్ డేస్ లాగా అన్ని కొనేసి షో చేస్తుంటాడు. తర్వాత తెలిసేది ఏంటంటే మృణాలిస్ జగపతి బాబుస్ డాటర్ అనమాట. వావ్ వాట్ ఎ కోయిన్సిడెన్స్. నెక్స్ట్ డైరెక్టర్ గారికి ఫారిన్ వెళ్ళాలని అనిపించిందేమో. సెకండ్ హాఫ్ మొత్తం యూఎస్ లో ఉంటుంది. పరశురామ్ ఈజ్ అవర్ న్యూ వెంకీ అట్లూరి. ప్రాజెక్ట్ కోసమని హీరోయిన్ వెళ్తారు. వీడికి హోటల్ సరిగ్గా లేదు అని ఆఫీస్ లోనే స్నానం చేసి లుంగీలో తిరుగుతుంటాడు. అయినా కూడా ఎవరు ఏమనరు. నెక్స్ట్ మనీ సరిపోలేదు అని వెన్నెల కిషోర్ ఐడియాతో వెళ్ళి అమెరికన్ KBHP పిల్లర్ నెంబర్ 6969 దగ్గర నిలబడతాడు. అమ్మాయిలు వస్తే నేను అలాంటి వాడిని కాదు అంటాడు. ఇప్పుడు మనం నవ్వాలన్నమాట. కాదు అలా రెడీ అయ్యి వెళ్ళి నేను అలాంటి వాడిని కాదు అంటే దేనికి అనుకున్నావు? స్విగ్గీ డెలివరీ బాయ్ జాబ్ అనుకున్నావా? ఎట్లనో హీరోయిన్ వచ్చి కాపాడుతుంది. నెక్స్ట్ ప్యాచప్, బ్రేకప్, సాంగ్, ఫైట్తో ప్రాజెక్ట్ అయిపోద్ది. ఈ గ్యాప్లో వీళ్ళ ఇంటికి మంత్లీ మనీ, ప్రాజెక్ట్ అయ్యాక మళ్ళీ 10 కోట్లు ఇస్తారు. అరే ప్లీజ్ రా కంపెనీ పేరు చెప్పను రా, సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతా నేను. 10 crores ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడానికి JB అంకుల్ దగ్గరికి వెళ్తాడు. అంకుల్ మనీతో పాటు ఫ్రీ నాలెడ్జ్ కూడా ఇస్తాడు. మృణాల్ అసలు వీడి గురించి బుక్లో మంచిగా రాసింది అని, అతడి ప్రేమ అజరం, డాక్టర్ సమరం అని ఆమె స్పీచ్ గురించి చెప్పగానే మనోడికి డింగుమని జ్ఞానబల్ పెరిగిపోయి ఇప్పుడు చెప్తున్న పేరు ఇందుకి కాల్ చేద్దాం అనుకునే లోపు తెలిసేది ఏంటంటే మినిస్టర్ మనవడు యాక్సిడెంట్ అయి బెడ్ మీద ఉంటాడు. వాడిని చూసుకోవడానికి మృణాల్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఈ JB అంకుల్కి అంత పెద్ద కంపెనీ ఉన్నా కూడా కాపాడలేడు. ఆయన బెడ్ మీద ఉంటే నర్సును పెట్టాలి కానీ పెళ్లి చేయడం ఏంటి తాత నువ్వు నీ చాదస్తం కాకుంటే. ఇది తెలిసిన గోవర్ధన్ వెళ్ళి గిప్పా ఫైట్ చేస్తాడు. మీ మనవని నాకు ఇచ్చేయండి నేను చూసుకుంటా అని వెళ్ళి ఇందుని చూసుకొని కిస్ చేస్తాడు. ఇంకంతే కథ కంచికి మనం ఇంటికి. అయినా లాస్ట్లో వాడిని చూసుకుంటా అని చెప్పి ముసలోడిని భలే బకరాన్ చేసావు బ్రో. సో ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు మీకు నచ్చింది చేసుకోండి. లైక్ టార్గెట్ ఒక 5K కొట్టేయండి. వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అయిపోండి. బాయ్.